నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం వలె జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృత స్థాయి ఏర్పాట్ల మధ్య లోక్ అదాలత్ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరుగుతున్న లోక్ అదాలత్లో జిల్లాలో 11,602 కేసులు రాజీకి తగ్గట్టుగా గుర్తించామని, ఇందులో 10,000కు పైగా కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద 20 బెంచ్లు ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలో 4 బెంచ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సివిల్, క్రిమినల్, కంపౌండబుల్ కేసులతో పాటు ప్రభుత్వ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులు కూడా పరిష్కరించవచ్చని హరిబాబు జాతీయ లోక్ అదాలత్ వలన సమయం, ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పారు. సివిల్ కేసులు రాజీ అయితే మొదట చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మోటార్ వాహనాల ప్రమాదంలో మరణించిన ఒక కుటుంబానికి 37,50,000 రూపాయలు చెక్కు పరిహారం కింద అందజేశారు. గత డిసెంబర్ నెలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,454 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన కక్షాదారులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకొని ఆహార పొట్లాలను అందజేశారు. ఈ లోక్ అదాలత్కి మనము ఇప్పటికీ 11,602 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రాధాన్యత కింద లాంగ్ పెండింగ్ సివిల్ కేసెస్కి, అలాగే యూటీపీ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్కి, సీనియర్ సిటిజన్ కేసెస్కి, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్కి, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్కి, ఇలాంటి కేటగిరీ ఆఫ్ కేసెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కక్షిదారులు కూడా వారి విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతి లోక్ అదాలత్ బెంచ్లో వచ్చి వారు కేసెస్ చేసుకుంటున్నారు. చాలా హర్షణీయం. అలాగే ఈ లోక్ అదాలత్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ అయితే, సివిల్ కేసు అయితే వారికి కోర్ట్ ఫీ అనేది వెనక్కి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోక్ అదాలత్లో ఇరు పక్షాలు కనుక రాజీ చేసుకుంటే వారికి ధనము మరియు సమయము కలిసి వస్తుంది. మరి మనము చివరిగా నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 14వ తారీఖున చేయడం జరిగింది. ఆ రోజు మనము 6,455 కేసెస్, 6,455 కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరిగింది. ఈసారి మేము టార్గెట్ దానికన్నా ఎక్కువ కేసెస్ చేయాలని పెట్టుకున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి లోక్ అదాలత్లో 10,000 ఫిగర్ కన్నా ఎక్కువ చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి అడారి రవిబాబు చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 145 కేంద్రాలలో 29,362 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో 8 మంది సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడా చూసిరాతలకు ఆస్కారం లేకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు మనవిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్స్ తీసుకోవాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ పరీక్ష కేంద్రాలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు 3 గంటల 15 నిమిషాల పాటు ఎగ్జామ్ జరుగుతుంది. విద్యార్థులు సకాలంలో ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నియామక ప్రకారం అరగంట ఆలస్యంగా వచ్చినా సరే అనుమతించబడుతుంది. కానీ విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్ చేయడానికి ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి కేంద్రంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా బెంచ్ మీద కూర్చునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ హాల్లో కూడా ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై విద్యార్థులు పరీక్షా కేంద్రం సకాలంగా హాజరవ్వాల్సిందిగా, మరియు ఎటువంటి టెన్షన్ కానీ, ఒత్తిడి కానీ, ఆందోళన కానీ లేకుండా పరీక్షా కేంద్రంలో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకునే విధంగా ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ 145 కేంద్రం రెగ్యులర్ ఎస్ఎస్సికి సంబంధించి 7 స్క్వాడ్లను మరియు ఓపెన్ స్కూల్లో సుమారు 790 మంది హాజరవుతున్నారు. అది కూడా 12 సెంటర్స్ నుండి
ఆయా సెంటర్లో కూడా ఆయా ఎగ్జామ్స్లో కూడా మరో 2 ప్రత్యేకమైన స్క్వేర్లు, మొత్తం 9 స్క్వేర్లతో ఈ 145 సెంటర్లు మరియు 9 ఓపెన్ స్కూల్ సెంటర్లు కూడా నిరంతర పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసేటకు స్క్వేర్లు కూడా ఏర్పాటు చేయడం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, నిస్వార్థ రాజకీయ నేతలకు చిరునామా జనసేన పార్టీ అని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జిల్లా పార్టీ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ 20 నెలల కూటమి పాలనలో పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా ఎన్నెన్నో అద్భుతాలు చేసి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న నేత మన పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ సంస్కృతికి చరమగీతం పాడిన ఏకైక నాయకుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని కితాబు ఇచ్చారు. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని గడగడలాడించే కిడ్నీ భూతాన్ని తరిమికొట్టి ప్రయత్నానికి నాందికర్తగా పవన్ కళ్యాణ్ నిలిచారని పలువురు నేతలు ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే నేత పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు ముక్త కంఠంతో తెలిపారు. చివరిగా సిక్కోలు జిల్లా నేతలు అంతా పవన్ బాటే మా బాట అంటూ నినాదాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ సారథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి దశగా అడుగులు వేసి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రజలు అభివృద్ధి బాటలో నడిచేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గం దిశలోనే ఏ రోజైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారో అయిన వెంటనే ఒకేసారి 13,000 మంది గ్రామ సర్పంచులతో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి అతి అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఆశయం ప్రతి ఊరికి కూడాను వాటర్ చేరాలి, మంచినీళ్ళు తాగే వాళ్ళకి చేరాలని చెప్పి జల్ జీవన్ మిషన్ అన్నది క్లోజ్ అయిపోయినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ మన రాష్ట్రానికి, అలాగే మన జిల్లాకి, అలాగే ప్రతి ఊరికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ ఇంటింటికి కూడా కొళాయి నీరు అందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా మొదటి 6 నెలల్లోనే సుమారుగా 4,800 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వీధికి ప్రతి మార్గం కూడా రోడ్డు లేని ప్లేస్లో కూడా రోడ్లు వేస్తూ గత 5 సంవత్సరాల్లో 280 కిలోమీటర్ల మేర అనే సుమారుగా లెక్కల్లో చెప్తున్నా రోడ్లు వేయగలిగితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లోనే 2,800 కిలోమీటర్ల పైన రోడ్లు వేసి గుంతలు లేని రోడ్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చూపించాలనుకున్నారో ఆ ప్రయత్నం దిశగా ఆయన పయనిస్తున్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11-12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్ను నివారించే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు హెచ్పివి టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పించటంలో ఈ టీకా ఎంతో ముఖ్యమైనదని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న వయసులోనే ఈ టీకా వేయించడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బాలికల ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు, మత్తుమందుల నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో వివిధ దాడుల్లో దొరికిన మాదక ద్రవ్యాలను నిల్వ చేయుటకు నూతన భవన నిర్మాణం కొరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు ఫస్ట్ ఏడీ జే కోర్టు న్యాయమూర్తి స్థల పరిశీలన చేశారు.
దీనికోసం స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో 4 సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం కొరకు కొలతలు వేయించి భవన నిర్మాణానికి తగు ఆదేశాలు సూచనలను సంబంధిత అధికారులకు ఇచ్చారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఫస్ట్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి పి భాస్కర్ రావు, కోర్టు సూపరింటెండెంట్లు చంద్రశేఖర్ రావు, శ్రీనివాసరావు, R&B DEE ధనుంజయ, తహసీల్దార్ గణపతిరావు, రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 2,79,100 మంది రైతుల కుటుంబాలకు 156.31 కోట్ల రైతులకు జమ అయినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు అందజేసిన కార్యక్రమంలో పియుసి అధ్యక్షులు శాసనసభ్యులు కోన రవికుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొన్న కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు జమ చేశారు. అనంతరం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ వారం రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రైతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యూరియా సరైన సమయానికి రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రకాలైన వ్యవసాయ పనులు చేయించవచ్చని తెలిపారు. 350 కోట్లతో నారాయణపురం ఆయకట్టు ఆధునీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం కంటే చేపల ఉత్పత్తులపై దృష్టి సారిస్తే మరింత లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. 50 కోట్లతో ఆల్రెడీ గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించడం జరిగింది. అది నా నుంచి కూడా పైన పంపించడం జరుగుతుంది. అది అంతా అయితే మనకి ఆమదాలవలస కాన్స్టిట్యుయెన్సీ అలాగే శ్రీకాకుళం జిల్లా యాజ్ అ హోల్ కూడా ఈ అగ్రికల్చర్ సమస్య అలాగే అగ్రికల్చర్ అలాగే సమస్య చాలా వరకు తగ్గుతాయి. ఇది కాకుండా అగ్రికల్చర్ ఒకటే కాకుండా హార్టికల్చర్ ఒకటే కాకుండా పశు సంపద, మత్స్య సంపద కూడా మీరు అందరూ దయచేసి చూస్తే అది కూడా బాగుంటుంది. మన దగ్గర ఈ సర్ప్ ద్వారా అంటే DRDA డిపార్ట్మెంట్ ద్వారా ఈ కోరమిను, మరల్, ఈ క్రాబ్ ఫ్యాటనింగ్ ఇలాంటి సీవీడ్ అంటే ఇక్కడ ఉండదు, తీర ప్రాంతంలో ఉంటుంది. బట్ కానీ మీరు కూడా దీని వైపు ఒక అడుగు ముందుగా వేసుకొని అది కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఈ ఫిషరీస్ కానీ తర్వాత ఈ మనకి యానిమల్ హస్బెండరీ అంటే పశు సంపదలో చాలా ఎక్కువ వస్తుంది. కనీసం ఒక 2-3 సారి ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని వైపు కూడా మీరు దయచేసి మీరు ఒక అడుగు వేస్తే బాగుంటుంది. 16 నుంచి ఈ ఇంటికి లేకపోతే మీ పొలానికి వచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ వచ్చిన ఫార్మర్ రైతులకి అదే ఒకటి రిక్వెస్ట్, మీరందరూ మీ గ్రామంకి వెళ్ళి మళ్ళీ ఇది చెప్పాలి. 16 నుంచి మీ దగ్గర మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. దయచేసి వాళ్ళ సలహా కూడా మీరు తీసుకోండి. వచ్చే ఖరీఫ్ సీజన్లో అలాగే రబీ సీజన్కి పక్కాగా ఖచ్చితంగా ప్లాన్ అలాగే వాటర్ సప్లై ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని మన శ్రీకాకుళంకి నిజంగా ఒక మార్క్ తీసుకురావడానికి మనం ఇక్కడ నుంచి మనం ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది పర్టికులర్గా ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. పాతపట్నం మండలం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు శుభవార్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరై రైతులకు నిధుల విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. రైతుల వ్యవసాయ ఖర్చులకు ఈ సహాయం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం దేశానికి పునాది అని, రైతు బలపడితేనే దేశం బలపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, ప్రతి అర్హత కలిగిన రైతు ఈ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాతపట్నం నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు గతం చూడండి, ఇప్పుడు చూడండి, ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నాం. ఎరువులు చూశారు, ఎరువులు కూడా మీ దగ్గరికే వస్తున్నాయి. అయితే మన వాళ్ళు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.
ఎరువులు ఏం చేస్తున్నారంటే స్టాక్ ఎక్కువ పెట్టుకుందామా ఇంకోటి అప్పుడు మనకు అవకాశం ఉన్న వాళ్ళు చూసుకోవాలి కానీ మళ్ళీ 2 సంవత్సరాలకి నెలకో 2 నెలలకో వేస్తామని చెప్పి ఎరువులు స్టాక్ చేయకుండా అది పద్ధతి ప్రకారం మనం వాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎరువులన్నీ మనకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం రైతుల పక్షపాతి, తెలుగుదేశం ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. గతంలో ధాన్యం ఎప్పుడు ఖరీదో తెలియదు, అలాంటిది 24 గంటలు 48 గంటల్లో ధాన్యం డబ్బులు పడుతున్నాయి. నేనున్నాను ఎమ్మెల్యే అవుతానికి 1450 కోట్లు రైతుల డబ్బులు అంటే ఇప్పుడు జూలై 4వ తారీఖు జూన్ 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జూలై 4వ తారీఖు డబ్బు 1450 కోట్లు గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎవరు బాధపడకూడదు, రైతులే ఈ దేశానికి ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు మీ అందరి అకౌంట్లో 1450 కోట్లు ఏరిమన్న జరిగింది. ఇప్పుడు కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు అడిగారు మా తమ్ముడు పనికాహార పథకం, ఇదేమో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆ ఆలోచనలో ఉన్నారు. అందుకే 100 రోజుల ప్రయత్నాలని 125 రోజుల్లో మాత్రమే జరిగింది. ఎవరికైతే తక్కువ డబ్బులు పడుతున్నాయో పనికాహార పథకం డబ్బులు ఎవరికైతే తక్కువ పడుతున్నాయో పడిన తర్వాత వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సిస్టమ్ మారుతుంది. అందుకే ఈ మార్చి 31 వరకు కొద్ది ఓపికగా ఉంటే రైతులందరూ కూడా మేలు జరిగే సూచనలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతులందరికీ మేలు జరుగుతుంది. నిన్న ఒక వీడియో చూశాను నేను. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగుపురం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం భూమి పూజ నిర్వహించారు. విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో 37 లక్షల వ్యయంతో G+2 నమూనాలో ఒకే భవనంగా ఈ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. భవనం పూర్తయిన తరువాత పాఠశాలలో తరగతి గదుల కొరత తొలగి విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగుపురం గ్రామం అభివృద్ధికి అవసరమైన పనులు దశలవారీగా చేపడుతున్నామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను చదువులో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి పనిచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని సుమారు 250 మంది ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాలమని తెలిపారు. ఈ నెలలో ఉపవాస దీక్షలు పాటిస్తూ అల్లా ఆశీస్సులు కోరుకుంటారని తెలిపారు. ఖురాన్లో చెప్పిన విధంగా రంజాన్ మాసంలో అవసరమైన వారికి దానం చేయటం, పేదలకు సహాయం చేయటం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారని పేర్కొన్నారు. అందుకే ముస్లిం సోదరులు పర్వదిన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ శాంతి, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. వీటన్నిటితో మీరు రంజాన్ పండుగ రోజు ఆనందంగా మీ పిల్ల పాపలతో అందరితో సుఖ సంతోషాలతో ఆనందంగా స్వీట్లు అలాగే పిండి వంటలు చేసుకొని అందరూ ఆనందంగా గడుపుతారనే ఉద్దేశంతో మేము మా యొక్క చిన్న ఈ కానుక మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని అందరూ స్వీకరించి భక్తి శ్రద్ధలతో ఇంకా మిగతా కాలాన్ని కూడా ఈ మాసాన్ని పూర్తి చేస్తారని నేను ఆశిస్తూ మనందరికీ మంచి జరగాలి, అల్లా ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు చూపించే అభిమానాలకి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఎల్లప్పుడూ మీ వెనక ఉంటాం, మీకోసం మీ కష్ట సుఖాల్లో ఉంటాం. నేను కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే ప్రభుత్వం కానీ ఇప్పుడే మీకు ఇమాములకు కానీ, మౌజూన్లకు కానీ వాళ్ళకి 10,000, 5,000 రూపాయలు ఇవ్వడం, మసీదులు బాగు చేయడం, ఇంకా కాంపౌండ్ వాళ్ళు చాలా చేయాల్సి ఉంది. అవి కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి మరింత సహకారం లభిస్తుంది. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సామాన్య ప్రజలు ప్రతి ఇంట్లో పండగలా ఉండాలి.
అదే అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఎవరైనా ఇంట్లో సమస్య వస్తే, ముస్లిం కుటుంబాల్లో సమస్య అంటే ఆ కుటుంబానికి సమస్యగా ఒక పెద్ద దిక్కుగా తనంటూ ఆ సమస్య పరిష్కారం అయినంత వరకు ముందుకు నడిపించే వ్యక్తి మా శంకరన్న. అదేవిధంగా ఎవరైనా మెడికల్ ప్రాబ్లంలో ఉంటే స్థానిక డాక్టర్లతో మాట్లాడి ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేశారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులను తీర్చడం జరిగింది. అదే ఇందాక భాష గారు చెప్తూ వచ్చారు. ఈరోజు దాదాపు 2012 నుంచి 2026 వరకు 14 సంవత్సరాలుగా పార్టీలో అనునిత్యం పార్టీ కోసం మైనారిటీ విభాగానికి పనిచేసాం, కష్టపడ్డాం. మమ్మల్ని కార్యకర్తలుగానే చూసాం తప్ప ఈ నాయకుడు మమ్మల్ని నాయకులుగా గుర్తించలేదు. కానీ శంకరన్న నాయకత్వంలో మేము పనిచేసిన తర్వాత మమ్మల్ని కార్యకర్తలుగా కాకుండా నాయకుల లక్షణాలు మీలో ఉన్నాయి, మీరు నాయకులు అవుతారు, మిమ్మల్ని నాయకులు చేసే బాధ్యత నాది అని చెప్పి మమ్మల్ని నాయకుడిగా తీర్చిదిద్దిన మా శంకరన్న గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. జల్ జీవన్ మిషన్ పనులు అసంతృప్తిగా ఉండటానికి, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడటానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. పనుల జాప్యంపై అధికారుల తీరును, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జగనన్న ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం మూలన పడేసిందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. సురక్షిత త్రాగునీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 87% పైగా గ్రామాల్లో స్థానికంగానే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్ కిట్లను జగనన్న ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. మొక్కజొన్న రైతుల కష్టాలపై మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పట్టుపట్టారు. కనీస మద్దతు ధర దక్కక రైతులకు దారుణమైన రీతిలో రోడ్డున పడిపోతున్నారని ఆవేదన చెందారు. వెంటనే సంబంధిత వర్గాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని, ప్రభుత్వం తరపున రైతులకు అండగా నిలవాలని కోరారు. కొందరు వ్యాపారుల తీరు కారణంగా, దళారీల కారణంగా ఎకరాకు 28 మంది వేల రూపాయల చొప్పున రైతు నష్టపోతున్నారని, కనీస మద్దతు దొరక్క పంట ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నాడని, ప్రభుత్వం వారి కన్నీళ్లను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి వ్యవసాయం తరువాత పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. గడిచిన కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న సాగుతో కొంత ఉపశమనం రైతుకు కలుగుతోందని వివరించారు. 700 చెప్పున్న 40 బస్తాలకు 27,28,000 రూపాయలు ఎకరానికి నష్టపోతున్నాడు రైతు. పరిస్థితులు కింద స్థాయిలో ఇలా ఉంటే మీరేం చెప్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రైతుకు గొప్ప మేలు చేస్తారట. ఇవన్నీ తప్పించుకునేటువంటి మాటలు కదా. కళ్ళెదురు పండించినటువంటి పంట తనకు ఏదైతే లాభంగా మిగులుతుందో ఆ డబ్బు అందించలేనటువంటి స్థితిలో ప్రభుత్వాలు మీ పరిపాలన తగలడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఎక్కడో ఇజ్రాయిల్ టెక్నాలజీ అని రైతులకు అర్థం కాని మాటలు మాట్లాడి మోసం చేయడం తగదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కొంత డబ్బుని విడుదల చేయండి. ఆ 2,400 రూపాయలు ప్రతి రైతుకు వచ్చినట్టు చెప్పండి. ఎక్కడైనా 1,700 రూపాయలకి ఎవరైనా కొంటున్నారని తెలిస్తే నిలుపుదల చేయించండి, వారి మీద చర్యలు తీసుకోండి. మేము కొంటున్నాము ఆగండి అనేటువంటి మాట చెప్పేసి పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయి. అందరినీ కలిసి దించండి. పంట పండితే కనీసం ధర పెంచలేని దిక్కుమలిన స్థితి, పంటకు కావాల్సిన ఎరువు ఇవ్వలేని స్థితి, ఏంటి పరిస్థితి మనం చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, కొనుగోలు కేంద్రాలు కొనవాలని, వెంటనే సపోర్ట్ ప్రైస్ రావడానికి అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మార్చి 16వ తేదీన ఆముదాలవలస నియోజకవర్గం, ఆముదాలవలస మండలం, కొర్లకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు తెలియజేశారు. శనివారం శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ కూలీల కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా వాళ్లకు జరుగుతున్న అన్యాయాలు తెలియజేస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టారని తెలిపారు. మధ్యాహ్నం రణస్థలం మండలం పాత రణస్థలంలో అంబేద్కర్ బొమ్మ వెనుకన కరిమజ్జి వీధిలో నందనయ్య దగ్గర 4 గంటలకు బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ 2 కార్యక్రమాలకు ఉపాధి హామీ కూలీలు, జిల్లా ప్రజల కాంగ్రెస్ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% అనేది యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వం 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం అనేది వారు చెప్పడం జరిగింది. 40% ఇచ్చే పరిస్థితిలో మన రాష్ట్రం ఉందా? మన రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలై చాలా దివాళా తీసే పరిస్థితిలో ఉండే దీంట్లో ఈ 40%తో ఉపాధి హామీ పథకం జరుగుతుందా అనేది మీరే ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మేము తిరిగితే ఈ ఉపాధి హామీ తాలూకా ఫండ్స్ని వేరే డైవర్ట్ చేశారు బాబు, ఇప్పుడు మాకు ఉపాధి హామీ జరగటం లేదనేది చాలామంది మాకు చెప్పడం జరిగింది. నేను కొన్ని గ్రామాల్లో వెళ్ళాం. ఆ గ్రామాల్లో ఈ టైంకే ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఫండ్స్ లేవని చెప్పి అనేది వాళ్ళ ఒక విషయం అనేది తెలిసింది. కనుక దయచేసి మీరు పత్రికా మిత్రులకి వీళ్ళకి మీకు అందరికీ తెలియజేసిందంటే ఆముదాలవలస నియోజకవర్గానికి షర్మిలమ్మ రావడం అనేది ప్రత్యేకంగా భావిస్తూ ఈ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడడం అనేది జరుగుతుంది. దీన్ని తెలియజేయడానికి డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు తెలియజేస్తూ, జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. శనివారం ఉదయం రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు ఈగల్ చీఫ్ అండ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రవిహార్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో మెగా కార్టన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఆముదాలవలసలో రైల్వే స్టేషన్, మెట్టకి వలస, నరసనపేటలో హట్కో కాలనీ, వెలమ వీధి, సోంపేటలో బిరుసువాడ వీధులు మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులు మరియు వాహనాలపై తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.